గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. భగవద్గీత చదివితే ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుందంటారు. నిజమే, అస్సలు నేను అనుకోవాలా. నిజంగానే చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్రశ్నకి సమాధానం దొరికేది కాదు. అంటే ఈ మతాలు ఉంటాయి, వేరే వేరే మతాలు ఉంటాయి, వారి దేవుని నమ్ముతున్నప్పుడు నాకు ఇది జరిగింది అది జరిగింది అంటుంటారు. ఎగ్జాంపుల్గా నేను కృష్ణుని నమ్మితే నాకు ఇలా జాబ్ వచ్చింది అంటాడు ఒకడేమో నేను యేసుక్రీస్తుని నమ్మితే నాకు ఇలా జరిగింది అంటాడు, ఒకడేమో అల్లాహ్ నమ్ముకుంటే ఇలా జరిగింది అంటాడు. అంటే వేరే వేరే మతస్థులే, కానీ వాళ్ళు చేసుకున్న పూజ వల్ల నాకు ఇది జరిగింది అది జరిగింది అంటుంటే ఇది ఎలా సాధ్యం అనుకుంటా. అంటే ఉంటే ఏదో ఒక మతంలో జరుగుతుంటారు కదా, ఇది ఎలా సాధ్యం అనుకుంటా ఉండేవాడిని. వాళ్ళు ఏమో అబద్ధం చెప్తున్నారు, ప్రతి ఒక్కరైతే ఫేక్గా అయితే ఉండలేరుగా. ఎవరో ఇప్పుడు ఎంతమంది ఏదనుకున్నా కొంతమంది నిజాయితీగానే చెప్తుంటారు. ఆ డౌట్కి భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం నెంబర్ 11, ఏ యథామాం ప్రపద్యంతే తాంస దైవం భజామ్యహం సంథింగ్ అని ఇంకా చాలా ఉంటుంది శ్లోకం. అది ఆ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని అదే విధముగా నేను అనుగ్రహించును. ధర్మముగా ఎన్ని రకములుగా నన్ను పూజించురో అన్ని రకంలోనూ నేనుండి నిన్నుగా అనుగ్రహించును అని అంటాడు. అంటే నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనుకుంటున్నావు. ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనుకుని నువ్వు ధర్మంగా పూజిస్తావు. అంటే పూర్తిగా అంకితం అయిపోయి ఆయనే దేవుడు అనుకుంటున్నావు. ఎవరికంటే కొంతమందికి తెలియదు కదా, అనుకుంటున్నావు. నువ్వు ధర్మముగా ఉన్నప్పుడు ఆయనే దేవుడు అనుకుంటున్నప్పుడు నువ్వు ఆయనే ఆ శక్తి స్వరూపమే యేసుక్రీస్తు రూపంలోనే నీకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా అల్లా కూడా, అల్లాని దేవుడు అనుకుని నువ్వు పూజించినా, నిజాయితీగా పూజించినా ఆయన రూపంలోనే నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా హిందూ మతంలో ఏ దేవుడి రూపంలో నువ్వు అనుకుని పూజించినా కూడా ఆయన రూపంలో అనుకుని ఉండే నీకు అనుగ్రహిస్తాడనమాట. బా, ఎంత అద్భుతం కదా ఆ శ్లోకం. ఆ శ్లోకం విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంకెందుకే మీరు మత మార్పులు చేయటం అనిపిస్తుంది అనమాట. అంటే వేరే వాళ్ళు మత మార్పులు చేస్తుంటారు, వేరే మతస్థులు. ఎందుకే మీరు మత మార్పులు చేయటం? ఈ ఒక్క శ్లోకం, ఇలాంటి శ్లోకం వేరే గ్రంథంలో చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకి. నిజంగా ఇలాంటి శ్లోకం అద్భుతం కదా.